समर्पयामि शोधक स्नानो आवष्टामियो भूस्थानं चेदधातना महेरणा चिक्षसे भवश्यवदमोरसः दशवाचैतरः शरीत्यो मातरः स्मरिङ्गमावो यशशर्वदा आवो जनयदाचनः शोधक गुणं देवं त्रयोक्यं यविरापहम् हिरण्यपात्रं मदपूर्णं मदव्यो सान्निगदा ब्रह्मणोपहारति महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं వ్రతానికి ఏమేం కావాలి ఎలా చేయాలి అని అడిగాడట. ఎలా చేయాలి అంటే ముందుగా స్వామివారి ఏదైతే ప్రదేశం ఉంటుందో ఇంటికి ఈశాన్యం మూలన స్వామివారి ఆవు పేడతో ముగ్గు అలికి ముగ్గులు పెట్టి 5 రంగులతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై కలశాన్ని ఉంచి ఆ కలశానికి ఉదిత మంత్రాలతో ముందుగా వరుణ దేవతని మరియు పంచామృతాలతో అధిదేవత ప్రత్యాదేవతతో కూడా ఆదిత్యాది నవగ్రహాలను పూజించి ఆ తర్వాత పంచామృతాలతో ఆ స్వామివారికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం ఎలా చేయాలయ్యా అంటే స్వామివారికి ఒక కష్టం కానీ అర్ధ కష్టం కానీ పావు కష్టం కానీ, కష్టము అంటే గురిగించ పరివారం అంతా బంగారం రూపు తీసుకొని ఆ రూపుకి పంచామృతాలతో అభిషేకం గావించి ఆ రూపుని స్వామివారి యొక్క మండపం మీద ఉంచాలి. అలా వీలుగానప్పుడు మనం స్వామివారి ప్రతిమ ఏదైనా సరే స్వామివారి ప్రతికి పంచామృతాలు గావించి మండపంలో పెడతాము. అలా అలా అభిషేకం గావించి సేరం బావు చొప్పున గోధుమ నూక నడిచో బియ్యం నూక అంటే బొంబాయి బియ్యం నూక పంచదార లేనిచో బెల్లము కొంచెం సమభాగాలుగా ప్రసాదం చేసుకోవాలి ఇలా అని చెప్పారట. అలానే ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలయ్యా అంటే కష్టాలు కలిగినప్పుడు, బాధలతో బాధపడుతున్నప్పుడు, అదే విధంగా
క్లేశాలు కలిగినప్పుడు, ఎవరికైతే వివాదాలు వస్తాయో ఆ వివాదాలు వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ఎవరైతే నోచుకుంటారో అట్టి వివాదం తప్పకుండా పరిష్కారం అవుతుంది అని చెప్పారట. అట్లానే ఈ స్వామి వారికి నృత్య గీతాలు కూడా ఏర్పాటు చేయాలట. అలా చేసినట్లయితే స్వామి సంతుష్టుడై కోరిన వరాల్ని ఇస్తారట. అందుకని ఇంతటితో ప్రథమాధ్యాయ సమాప్త. జై శ్రీ రమా సత్యనారాయణ స్వామి మూర్తికి. వారిని ఇలా అడిగారట, ఎవరైనా స్వామి వారి వ్రతం చేసి ఉన్నారా, వారి వ్రతం చేసి ఉన్నట్లయితే వారి గురించి చెప్పండి అని చెప్పారట. అప్పుడు కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ బ్రాహ్మణుడు ఆ ఆకలి బాధతో తన దగ్గర డబ్బులు లేక బాధపడుతూ భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడట. భగవానుడు బ్రాహ్మణుడు వీడు కాన ఆ ఉద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ఏవయ్యా ఇట్లా ఇలా 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 భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నావు ఏమిటి అని అడిగాడట. ఇలా నాకు ఏం చేయాలో తెలియక ఇలా భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాను అని చెప్పాడట. అప్పుడు ఆ ఉద్ధ బ్రాహ్మణుడు చెప్తాడట, ఎవరైతే సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారో వారికి ఇహలోకంలో ఐశ్వర్యాలు కలుగుతాయి, పుత్ర సంతానం కలుగుతుంది, ఏదైనా వివాదాలు ఉంటే తొలగిపోతాయి, కాబట్టి సత్యనారాయణ వ్రతం నోచుకోయ్యా అని చెప్తాడట. అప్పుడు ఆ ఉద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలంటే చెప్పి అక్కడే అదృశ్యం అవుతాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రేపే సత్యనారాయణ వ్రతం చేసిదా అని తన మనస్సులో సంకల్పించుకొని, ఎలా నిద్ర రాకపోయినా సరే ఎలా ఏదో ఒక విధంగా కాలం గడిపి ఆ తర్వాత ప్రాతకాలంనే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని మళ్ళీ స్వామివారిని వేడుకున్నాడట. ఈ రోజు ఆ స్వామివారి యొక్క సత్యనారాయణ వ్రతం నోచుకుంటారు అని చెప్పేసి అలా నోచుకున్నా అని చెప్పి మళ్ళీ అనుకోరు. కానీ ఆ తర్వాత భిక్షాటనకు బయలుదేరతారట. ఆ రోజు ఎప్పుడు వచ్చే ద్రవ్యానికంటే కూడా చాలా ద్రవ్యం వచ్చిందట. అందుకని ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి బంధువులను మిత్రులను పిలిపించుకొని ఆ సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరించాడట. అలా ఆచరించిన తర్వాత అతను కూడా తన కష్టాలన్నీ కూడా తొలగిపోయాయట. తన సంపదలు ఏర్పడ్డాయట. ఆ ఒక్కసారి చేస్తేనే స్వామివారి వ్రతం నా కష్టాలన్నీ పోయినాయి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ప్రతి సంవత్సరం కూడా ఆ సత్యనారాయణ వ్రతము చేయడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత ఇలా మునులందరూ కూడా సూతుల వారిని ఇలా అడిగారట, బ్రాహ్మణుడు యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి ఎవరైనా ఈ వ్రతం చేసి ఉన్నారా అని అడిగాడట. అప్పుడు సూతుల వారు ఇలా చెప్తున్నారట, ఆ ఎవరి చేతో ఈ వ్రతం చేయబడిందో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పారట. అప్పుడు ఎవరి చేత ఈ వ్రతం చేయబడిందయ్యా అంటే, ఒకనొక రోజు బ్రాహ్మణుడు ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెలమ్ముకునేవాడు కట్టెలమ్ముకుంటూ వచ్చి ఆ కట్టెల మూట వీధిలోనే ఉంచి ఆ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే లోపలికి వచ్చి స్వామి వ్రతాన్ని అంతా చూసి అక్కడే వ్రతం చూసి ఆ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని గ్రహించి భోజనం చేసి వెళ్తూ ఆ బ్రాహ్మణుడు అడిగాడట, నువ్వు ఏం చేశావు, ఈ పూజ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎందుకు చేశారు అని అడిగాడట. అప్పుడు నేను చాలా ఆకలి బాధతో ఉండి భిక్షాటన చేస్తూ ఉన్నాను, అప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం ఆచరించాను, దానివల్ల నా కష్టములన్నీ కూడా తొలగిపోయినాయి అని చెప్తాడట. అందుకని చెప్పేసి ఆ కట్టెలమ్ముకుని వాడు కూడా నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తా అని తన మనస్సులో సంకల్పించుకొని తన ఇంటికి భోజనాలు చేసి యాగంత పూలు తెచ్చుకొని తాగం తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత మరుసటి రోజు ఆ పిల్లల కావిడ ముఖం మీద పెట్టుకొని
ఆ సత్యనారాయణ వ్రతము ఈ పుల్లలు అమ్ముతున్న డబ్బులతో ఈరోజు సత్యనారాయణ వ్రతం నోచుకుంటాను అని చెప్పాట. అప్పుడు ఆ పుల్లలమ్మిన ఆ పుల్లలు కావిడ భుజం మీద పెట్టుకొని ఆ రోజు ధనవంతులు ఉన్న వారి వీధికి వెళ్ళి ఆ కట్టెల మోపులు అమ్మగా ఎప్పుడు అమ్మే డబ్బుల కంటే కూడా రెట్టింపు ధనం వచ్చిందట అతనికి. దానికి చాలా సంతోషించి అక్కడి నుంచి తన బంధువులను మిత్రులను బ్రాహ్మణులను పిలిపించుకొని యథాశక్తిగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడట. అలా ఆచరించడం వల్ల అతని కష్టాలలో కూడా తొలగిపోయినాయట. అట్లానే ఈ బ్రాహ్మణుడు వల్ల ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతం వస్తారో వారు కూడా ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. యహలోకంతో ఐశ్వర్యాలు పొందుతారు, అలాగే పరలోకంలో ముక్తిని పొందుతారు. ఇంతటితో ద్వితీయాధ్యాయ సమాప్త. జై శ్రీ రమా సత్యనారాయణ స్వామి మూర్తికి. స్వర్గరానికి బయలుదేరారు. అందరూ కూడా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. స్వర్గరములకు బయలుదేరారు. అందరూ దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ సత్యనారాయణ స్వామి కూడా వీరిని పరీక్షిద్దాము అని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడైనా మారారా లేదా ఇంకా మారలేదా అని చెప్పేసి పరీక్షిద్దామని చెప్పేసి ఒక సన్యాసి రూపం ధరించి వీళ్ళ దగ్గరకు వచ్చారు. అలానే వచ్చి మీ పడవలలో ఏమున్నాయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ వైశ్యులిద్దరూ కూడా ధనగౌరవంతో ఉన్నవారు కావున ఈ పడవలో ఆకులు అలుగులు కాయలు పళ్ళు తప్ప మరి ఏమీ లేవయ్యా అని చెప్తారు. అప్పుడు అట్లే అగుగాక అని చెప్పేసి ఆ ఆకులు అలవు బరువు తగ్గి పడవ తేలియాడుతూ ఉండడం చూసి ఆ ఆకులు అలములు ఉండడం ఆ సంచులో ఉండడం చూసి వాళ్ళిద్దరూ కూడా మూర్ఛిల్లిపోతారు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత తెలివి తెచ్చుకొని లేచి విలపిస్తూ ఏడుస్తూ ఉండేసరికి ఆ అల్లుడు అంటాడు మామగారితో, ఏడ్చుడు వల్ల ప్రయోజనం ఏమున్నది, మనకి ఆ సన్యాసి సేవించడం వల్లే ఇలా జరిగింది, కాబట్టి ఏదైనా చేయాలంటే ఆ సన్యాసే చేయగలడా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ వైశ్యుడు పరుగున ఆ సన్యాసి వద్ద వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటాడు. స్వామి, నేను తెలియక గర్వంతో నేను ఇట్లా అజ్ఞానంతో నేను ఇలా మాట్లాడాను, అవహేళన చేశాను, నన్ను క్షమించి నా ధర్మ నాకు వచ్చినట్లుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటాడు. విధాలుగా వేడుకుంటాడు. అప్పుడు నా వ్రతం చేస్తానని చెప్పి చేయకపోవడం వల్లే నీకు ఇటువంటి కష్టాలు కలుగుతున్నాయి అని చెప్పి అంటాడు ఆ సన్యాసి. అప్పుడు దేవతలందరూ కూడా నిన్ను తెలగొరుతున్నారు, నేను ఎంత వాడిని, నా పైన దయ చూపండి స్వామి అని చెప్పేసి పరిమిత విధాలా వేడుకుంటాడు. అప్పుడు ఆ సన్యాసి నీకు ధన సొత్తు యథాప్రకారం ఉన్నట్లుగా వరమిచ్చి అక్కడనే అదృశ్యమైపోతాడు. ఆ సాధువు తన పడవనెక్కి చూడగా ధనవ సంచులు అన్ని బంగారం కూడా యథాప్రకారము ఉంటాయి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే.
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ 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 ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆ ಮೇಲೊಂದೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲಿನ ನಾದವ ತೋರುದ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆ ಮೇಲೊಂದೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲಿನ ನಾದವ ತೋರುದ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕವೃಷ್ಟಿ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕವೃಷ್ಟಿ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕೆ ಜಗಜ್ಜಾಲಪಾಲಂ ಗಜಕಂಠಮಾಲಂ ಶರಚಂದ್ರಬಾಲಂ ಮಹಾದೈತ್ಯಕಾಲಂ ನಭೋ ನೀಲಕಾಯಂ ದುರಾವಾರಮಾಯಂ ಸುಪದ್ಮಾಸಹಾಯಂ ಭಜೇಹಂ ಭಜೇಹಂ ಸದಾಂಬೋಧಿವಾಸಂ ಗದಪುಷ್ಪಹಾಸಂ ಜಗತ್ಸನ್ನಿವಾಸಂ ಶತಾದಿತ್ಯಭಾಸಂ ಗದಾಚಕ್ರಶಸ್ತ್ರ ಲಸತ್ಪೀತವಸ್ತ್ರಂ ಹಸಚ್ಚಾರುವಕ್ರಂ ಭಜೇಹಂ ಭಜೇಹಂ रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धनाभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगादेशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभगेशं जगद्विम्बलेशं